ఓపిక ఉండి ఎన్ని రోజులైనా ఉంటే బాగానే ఉంటది. ఈరోజు మనం అయితే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ రావడానికి చిన్నగా వాళ్ళని వీళ్ళని అడిగి ఆశ్రమం దగ్గరికి అయితే చేరుకున్నాను. షిరిడి సాయి గానగ మందిర్, వేములబండ, మునలూరు మండలం, ప్రకాశం జిల్లా. అసలు విషయం ఏంటంటే మన లైఫ్ లో ప్రతిరోజు రోడ్ల మీద చూస్తూనే ఉంటాము ఎంత మంది అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇంట్లో పట్టించుకునే వాళ్ళు లేక ఎంతో మంది రోడ్ల మీద పడిపోతారు. కాకపోతే ఎవరైనా ఆశ్రమంలో ఉండాలంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటారు. కానీ ఈ ఆశ్రమంలో ₹1 కట్టకుండా మీ పూర్తి బాధ్యతలు వాళ్ళే తీసుకుంటారు. అంతేకాకుండా మీ తరపున చిన్నపిల్లలు ఎవరున్నా వాళ్ళని కూడా చదివిపిస్తారు. ఇంకా ఆశ్రమం విషయానికి వస్తే మంచి వాతావరణంతో, ఆరోగ్యమైన ఫుడ్ తో, ప్రశాంతంగా ఉండడానికి ఒక ధ్యాన మందిరంతో, అక్కడ ఉండి చూసుకునే బ్రదర్ మాటలు కూడా వినండి ఏమేమి పెడతారు ఫుడ్ అనేది. రోజు ఒక ఐటమ్ అల్పాహారం, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు దోశ, ఒకరోజు కట్టె పొంగలి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు చపాతి. అంటే రోజు ఒక రోజుగా డే బై డే వేస్తూ ఉంటాం. దాని తర్వాత మళ్ళీ 12:30 నుంచి 1 గంటకి మధ్యాహ్నం లంచ్కి ఏదైనా 2 ఐటమ్స్, కూర కానీ, చట్నీ కానీ, రసం కానీ, సాంబార్ కానీ, ఎనీ 2 ఐటమ్స్ పెడతాం. మజ్జిగ చక్కగా మజ్జిగ పోస్తాం. మళ్ళీ తర్వాత కాసేపు అట్ట రెస్ట్ తీసుకుని మళ్ళీ వినోద కార్యక్రమంలో టీవీ ఉంది అవైలబుల్గా. ఆ టీవీ చూస్తుంటారు. మాకు దర్శించి డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ 1500 లీటర్లు స్టాక్ ఉంటాయి. అవి డ్రింకింగ్ వాటర్. మామూలుగా గ్రౌండ్ వాటర్ ఏమో ఒక 3 బోర్లు ఉన్నాయి. అవి పైన ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. మేము ఎప్పుడు వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకుంటాం. అసలు ఆయన తీసుకునే కాన్సెప్టే కాదు. మళ్ళీ సాయంత్రం 4కి టీ ఇస్తాం. తర్వాత మాది గ్రామం కాబట్టి బాగా బయట ఇక్కడ కూర్చుంటారు. మళ్ళీ 8కి మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనం, 2 పూట భోజనం, మళ్ళీ 2 ఐటమ్స్ తోటి పెడతాం. తర్వాత టీవీ చూస్తారు. ఇయర్లీ టైస్ కనీసం 2 సార్లు బట్టలు ఇస్తాం అందరికి. మళ్ళీ ఇయర్లీ టైస్ 2 సార్లు విహారయాత్ర, ఒకసారి యాదాద్రి వెళ్ళాం, ఒకసారి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఇస్తాం, ఒకసారి చెప్పులు ఇస్తాం, ఒకసారి బట్టలు మీరే తీసుకెళ్తారు. తీసుకెళ్తాం. అన్ని డబ్బులన్నీ 2 ఏసీ కార్లు పెట్టుకుని యాదాద్రి తీసుకెళ్ళాం, శ్రీశైలం తీసుకెళ్ళి అన్ని అదే ఖర్చు వాళ్ళ దగ్గర వెనక్కి తీసుకోం. అలా తీసుకెళ్ళి టూర్ చూపిస్తాం. అంతేకాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగాము. ఒకసారి వాళ్ళ మాటలు కూడా ఏం చెప్పారు చూడండి ఈ ఆశ్రమం గురించి. మీరు ఉండడానికి అయితే వచ్చారు కదా, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు మీరు? ఓపిక ఉండి ఎన్ని రోజులైనా ఉంటే బాగానే ఉంటది. పొద్దున్నే 6కి టీ ఇస్తారు, 8కి టిఫిన్ పెడతారు, 1 గంటకు భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం 4కి టీ ఇస్తారు, 8 గంటలకు భోజనం పెడతారు. వారానికి ఒకసారి ఏదో ఒకటి తినడానికి పెడతారు. పండుగ మీకు సదుపాయాల పరంగా ఇక్కడ అన్ని సూపర్ బాగున్నాయి. ఎవరికి ₹1 ఇవ్వాల్సిన పని లేదు, ఫ్రీ, మొత్తం ఉచితం. పడుతున్నారు. నేను వచ్చి 2 నెలలు అయింది. మీరు కూడా 2 నెలలు అవుతుందా? నాకు ఇప్పుడు హెమరాయిడ్స్ ఆపరేషన్ అయింది. నాకు ఇల్లు కూడా గుర్తు రాలేదు. అంత బాగుంది, సదుపాయంగా ఉంటాయి. ఫ్రీ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెంకటరమణ గారు మంచి ఆలోచనతో ఇదంతా పెడుతున్నారు. అయితే ఇక్కడ చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు రాకూడదు, మందు తాగి అల్లరి చేసే వాళ్ళు రాకూడదు. వచ్చి దేవుడికి సేవ చేసుకొని ఏదో తినుకొని ఉండొచ్చు. ఇల్లు అనేది ఆలోచన లేకుండా ప్రశాంతంగా. నేను నాకంటే ఉన్నాయి, ఎవరు లేనట్టే. ఇప్పుడు ఒంగోలు ఆపరేషన్ చేయించుకున్నాను, వచ్చాను. ఇప్పటికి ఇక్కడే చక్కగా భోజనం కానీ అన్ని సదుపాయం కానీ ఉండగలుగుతున్నాను. బయట ఎక్కడైతే ఉండలేకపోయాను. అవునా? ఇక్కడ ఉండే వాళ్ళు జీవన విధానం ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. వయసు వాలిన సందేవాలున చేతి కందిన ప్రియవరం మనవడై తన పసితనమ్మును వెంట తెచ్చిన సంబరం కొత్త ఊపిరి కాగా మనసు. చివరిగా ఒక మాట, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర పరిసరాలలో ఎవరైనా వృద్ధులున్నా, లేకపోతే స్తోమత లేక చదువుకోలేని వాళ్ళు ఉన్నా, దయచేసి ఈ ఆశ్రమం అనేది ఒకటి ఉందని గుర్తు చేయండి.